ఎకరాకు 2,000 రూపాయలతో నీటిపారుదల తీసుకొచ్చాం. డబ్బు పారుదల ఇది సహాగా భూమిలో కలిసిపోతుంది. ఓ 40 ఏళ్ల క్రితం నేను ప్రకాశం జిల్లాలో ఉండగా అక్కడ రైతులందరినీ కూడా ప్రేరేపించి ప్రభుత్వ పథకాన్ని ఉపయోగించి తెలుగు గ్రామీణ క్రాంతి పథకాన్ని ఎకరాకు 2,000 రూపాయలతో నీటిపారుదల తీసుకొచ్చాం. అన్ని చోట్ల అంత తేలిగ్గా దొరుకుతుందని అంటలా. కానీ అతి తక్కువ ఖర్చుదాను 1000 రూపాయలే ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎకరాకి. 1000 రూపాయలు రైతులు రుణాలు తీసుకుని వెంటనే తిరిగి కట్టేశారు. ప్రతి ఒక్కళ్ళు పైసలతో కణా పైసలతో కట్టేశారు. కాళేశ్వరం పేరుతో ఎకరాకి 6-7 లక్షల రూపాయలు. విద్యుత్తుకు 7,000 మెగావాట్లు దాదాపుగా విద్యుత్తు ఖర్చు. వేలాది కోట్లు. ట్రెషరీ మెయిన్స్ ఎక్కడి నుంచో మీరు గోదావరి నుంచి మీరు లిఫ్ట్ చేయాలి. గోదావరి లోయలో ప్రవహిస్తుంది. ఈ డబ్బుని ఆనాడే చెప్పాను నేను. 16-17 ఏళ్ల క్రితం రాష్ట్రంలో కొంతెత్తిన ఏకైక వ్యక్తి నేను. నీటిపారుదల రైతులకు న్యాయం చేయడం అవసరం, కానీ ఇది నీటిపారుదల కాదు, డబ్బు పారుదల. ఇది సహాగా భూమిలో కలిసిపోతుంది. ఈ డబ్బులు బ్యాంకులో పెడితే బ్యాంకులో వడ్డీ ఎందుకంటే ఎక్కువ వస్తుంది ఈ ఖర్చు లేకున్నాను. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయాలు చూద్దాం, రైతులకు న్యాయం చేయడం కోసం, నీటి వినియోగం కోసం. ఇది వద్దు అంటే వినలా. ఇప్పుడు తేలిగ్గా ఏడుస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల ప్రతిపాదించాను ఈ మధ్య. అది కూడా అంతే.